చేజారింది జీవితం అనుకున్న తోడు, ఒకటిగా సాగాల్సిన అడుగులు విడిపోయి ఒంటరిగా గాలిలో ధూళిలో కలిసి పయనిస్తుంటే ఇక నాలో నేను బ్రతికి నా జీవిత నాటకాన్ని నేను నా కనుపాపల్లో చూస్తున్నట్లుంది. ఇక ఈ జీవిత నాటకం సాగరంలో మునిగేనా, తీరానికి చేరేనా, ఇక ఆ దేవుడి దయ. రెడ్డి గారు, ఊరిలో ఈయన గురించి తెలియని వాళ్ళు లేరు. ఈయనకు ఊరిలో చాలా పలుకుబడి ఉంది. ఆస్తిపాస్తులతో పాటు 22 సంవత్సరాల 50 కేజీల పరువు కూడా ఉంది. పరువు అంటే ఆయన గారాల కూతురు. కూతుర్ని పరువుని తూకం వేసి ఎవరు ఎక్కువ అంటే రెండింటిని సమానంగా తూకగలిగే ఈ మనిషి రెడ్డి గారు. రాజు, కాపీ పంపించు. ఓ కాఫీయా? ఇప్పుడే తాగే అమ్మగారు. ఓ ఓ అయ్యగారు కాఫీయా? అలాగే అమ్మగారు. వల్లి, లేమ్మా, ఎంతసేపు పడుకుంటావు? అమ్మా కాసేపు పడుకుంటా. టైం 8 అయిందే. 8 అయిందా? కాఫీ అన్న తాగవే. వద్దు. ఆపరా 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 రే రే ఆపరా ఆపేంట్రా బాబు, ఆపేంట్రా, దగ్గర పందిలో ఉన్నావు. ఇదేంది ఇంత పెద్ద గట్టించారంట్రా మెట్లు? ఎట్లా దిగాలి ఇప్పుడు? ఒరే చూసిన చాలు, ముందు దగ్గర ఆ పొట్ట అనుకొని బాగున్నాం. ఒరే అచ్చి బాబా మర్రా బాబు, నేను వెళ్ళిపోతాను రా. నా వల్ల కదరా బాబు, నేను వెళ్ళిపోతాను రా. నన్ను వదిలేరా, నన్ను వదిలేరా, నేను వెళ్ళిపోతాను బాబు, వెళ్ళిపోతాను రా. చూసాం చాలా, మేము చూసుకుంటాం కానీ. పని పటలని పందికొక్కు పొద్దు పొద్దున తగలబడింది. చూడమ్మారు, ఏమన్నావు? తినకుండా ఎట్ట పెట్టుకుంటే ఎలుక అంటారు, తిని బలిస్తే పందికొక్క అంటారు. నువ్వేమన్నావు? పందికొక్క కదా? ఎక్స్ప్రెషన్స్ కనిపించలేదే. ఈడు వాటం ఏదో పొట్ట తీసుకొని. నేను పందికొక్కను కాదు, అంతకు మించి. దీని అమ్మ జీవితం ఇప్పుడు ఎదురు రావాలా? హాయ్ అంకుల్, నన్ను ఆశీర్వదించండి అంకుల్. ఏంట్రా అడ్డంగా నిలబడ్డావు? అడ్డంగా కాదు అంకుల్, నా పొట్ట వల్ల నేను వంగలేకపోతున్నాను అంకుల్. అంకుల్ అంకుల్, బయట వర్షం పడేలా ఉంది, గొడుగు తీసుకెళ్ళండి అంకుల్. రే ఇక ఏమైనా మీ ఇంటికి రాండ్రా, రాండ్రా. ఏమైందిరా, మా స్వాతి అందా నిన్ను? అమ్మా మీ చెల్లా? అది మీ చెల్లారా? నేను మీ ఇంటికి రాగానే అన్నయ్య అంటూ ఇదిగో కాఫీ ఇచ్చిందిరా. అవునా? అవునరా. పోనీ మా డాడీని అన్నారేంట్రా? మీ డాడీనా? మీ ఇంట్లో అడుగు పెట్టగానే బాబు బాగున్నావా అని మీ నాన్న నన్ను యోగక్షేమాలు అడిగారు. ఏ ఫ్యామిలీ రా మీది? చెత్తనా వెళ్ళారా? కూల్ మామా, పద పద పద, పట్టించుకోవద్దు. దొంగ సచ్చినోడా, నీ జిమ్మడా. రారా బాండం, ఈ సంగతి నాకు అదే. ఇంకోసారి కొంపకొచ్చావో కాళ్ళు ఎరగొడతా. చెప్పాను కదా, గందు పెట్టుకుంటే ఎక్కడ బాబు ఎక్కువ. మెట్లు పగిలిపోతాయి, ఎలా ఎక్కున్నాడో చూడరా. అప్పుడు ఈయన సేమ్ పందిలాగా. ఇంత పెద్దగా మెట్లు. పూజారి గారు, పూజారి గారు, పూజారి గారు, ఓ ఇక్కడ ఉన్నారా? ప్రసాదం పెట్టండి పూజారి గారు. ముందు దేవుడి దర్శనం కానివ్వండి. ఆల్రెడీ దేవుడి దర్శనం మెట్ల మీద జరిగింది పూజారి గారు, ముందు ప్రసాదం పెట్టండి. నాయనా బాగుండం, ఎప్పుడు ప్రసాదమే కానీ దేవుడికి ఒక్కసారి 1 రూపాయి దక్షిణ వేసావా? ఎంత మాట అన్నారు పూజారి గారు. ఒక్క నిమిషం ఆగండి పూజారి గారు. చిల్లరేనా?
సర్లే ప్రసాదం పెడుతున్నా సర్లే దేవుడా నేను ఎక్కువగా ఏం కోరుకోను. మా నాన్న కంటే ప్రశ్న అయిపోయి మా చెల్లికి మంచి సంబంధం సెట్ అయ్యి నాకు పెద్ద ఉద్యోగం వచ్చారు. ఇవి మాత్రం తొందరగా చేసే తండ్రి. యారా బావా దర్శనం రాలేదే? ఊరే నువ్వు మెట్లు ఎక్కినప్పుడే నాకు ఆ దేవుడి దర్శనం జరిగిందిరా. నువ్వు నా సైకిల్ ఎక్కినప్పుడే నాకు ఆ దేవుడి దర్శనం జరిగిందిరా. సర్లే కావాలా? వీడప్పుడే మొదలు పెట్టాడా? ఏదవన్నారు అదవా. ఇది అనుకుంటారా? సర్లే గానీ అదేంటారా గుడికి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మరి నాకెందుకురా గుడికి వస్తే కడుపు అంతా ఏదో భారంగా అనిపిస్తుంది బావా. నీ పిచ్చి నీ తిను బావ. సరే గానీ కరెంట్ బిల్లు కడదాం పదా. నువ్వు టిఫిన్ పెట్టిస్తానంటే వస్తాం, లేకపోతే రాను. ప్రామిస్ పెట్టిస్తాను రా. నువ్వు పోయేసరికి వెళ్ళినా చెప్పారా? తీరా మొత్తం తిన్న తర్వాత బిల్లు కట్టుకుని వెళ్ళిపోయావు. వాడి ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం నా చేత అక్కడికి ఇచ్చారా? పెట్టిస్తాను. గ్రాములు కాదు కేజీ పెట్టిస్తాందా. అవునా? నిజం? పద. ఇది ఇది ఇక రా ఇది రా. కంప్లీట్ చేసి వస్తా. లేదురా అరే నువ్వు రా రే. రే ఈ పని చేసి మళ్ళీ తొక్కాలి నేను. ఏం పర్లేదు పద. అయ్య బాబోయ్, నా వల్ల కాదు. ఎంతసేపు వెయిట్ చేయాలి? వస్తావా రావా? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? కొంచెమన్నా బుద్ధుండాలి. నిన్ను సైకిల్ ఎక్కించి తొక్కి కంటే 2 ఏనుగు పిల్లలు ఎక్కించి తొక్కితే చాలా ఆనందంగా ఉంటుంది. నువ్వు ఆపో. ఒరే ఆనందం, ఏంట్రా గుళ్ళో ఏమని మొక్కున్నారు నువ్వు? నాకేముంటారా. వావ్, చాలా బాగుంది మీ ఊరు. అమ్మాయి రో! అరే అరే రమణ, అరే సైకిల్ తీరా. అరే 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 పోనీ పోనీ ఆగరా ఆగరా, నన్ను ఎక్కడివ్వరా పైకి అసలు. తొక్కరా రమణ. తప్ప ఇంతవరకు బాగా వచ్చింది. ఛే. హలో, ఏమైందిరా? ముల్తాన మట్టని ఆయుర్వేదాల కొత్త తరిపిరా. రాసుకుంటే తెలగవుతామని రాసుకున్నాను. అవునా? ఏ చాయనూరు బాయ్, అవునంట అవును. చూడు మొత్తం ఎట్టుందో. అరే అమ్మాయి కనిపిస్తుంది అలరా, ఎగేసుకుంటూ పోతూ ఉంటావు. ఫ్రెండ్స్ ఉన్నారు లేరు, పట్టించుకోవా? అదేమో యాస సాగాలేక ఆ రోడ్డు మీద టిక్ టాక్ చేస్తుంది. ఆ బండతో వచ్చి నువ్వు గుద్దావు, అది వచ్చి మమ్మల్ని గుద్దుంది. అమ్మాయి చాలా అందంగా ఉందిరా. కొట్టి తడతడ కొట్టుకుంది. అవునరా. రే నీ అబ్బా కంపు కొడుతున్నా. కంపేంట్రా కంపో, కంపేంట్రా. ప్రేమరా ప్రేమరా బుర్రదా? ప్రేమరా ప్రేమరా రే ప్రేమరా ప్రేమ. ఈయన సమరసింహారెడ్డి, సన్నా చంద్రసేనారెడ్డి. మా పాలేరే. బ్యాగ్ తీసుకోనరా. అరే తినే డాడీ, నా ఫ్రెండ్ లావణ్య. ప్రయాణం బాగా జరిగిందా అమ్మా? బాగా జరిగింది అంకుల్. లోనికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేయండి, నేను బయటికి వెళ్ళి వస్తాను. సరేనమ్మా? సరే, లోపలికి పదండి. బతికించో. హలో, ఉమ్, పట్టుకెళ్ళు. అంటే పిలవగానే ఊరుకుంటూ వచ్చేస్తా. రా కూర్చో. ఇంకేంటి విశేషాలు? నువ్వే చెప్పాలే. ఏంటి ఆ సౌండు? అదా మా బాబాయ్ పిన్నిలే అబ్బా. వాళ్ళకి టిక్ టాక్ పిచ్చి. వాళ్ళకి ఫాలోవర్స్ మామూలుగా లేరు. అవునా? నేను వెళ్తా. ఏ ఆగవే. దుర్గారావు గారు, దుర్గారావు గారు, దుర్గారావు గారు, నేను మీకు వీరాభిమానిని సార్. ఓకే అమ్మా,
చాలా మంది అమ్మాయిలు బయటికి వెళ్తే ఒకటే సెల్ఫీలు ఒకటే ఆటోగ్రాఫ్లు అమ్మా. మీరు మైకు పట్టుకొని అలా అలా ఊగుతుంటే ఈ 2 స్టేట్లు ఊగిపోతున్నాయి మేడం. మీరంటే నాకు చాలా ఇష్టం మేడం. అమ్మా మా ఒళ్ళు ఎవరో ఫ్రెండ్ వస్తానంది నువ్వేనమ్మా? అవును సార్. కలర్ బాగుంది, ఒక వీడియో చేద్దామమ్మా. చేద్దాం సార్. ఏమే రెడీగా ఉన్నావా? ఎలా నువ్వు? నేను రెడీ. ఓకే. ఏమే వస్తున్నావా? వస్తున్నానే. ఏమ్మా ఏంటి సార్? సెల్ఫీలు గట్ట నాకు నచ్చవమ్మా, పబ్లిసిటీ నాకు అంత నచ్చదు. మీ ఊరు వెళ్ళినప్పుడు మంచి వీడియో ఒకటి చేద్దాం. అలాగే సార్. ఏమండి ఎంతసేపు పడుకుంటారు? మీకోసం కాఫీ తీసుకొచ్చాను. అరే దరిద్రుడా, నువ్వేట్రా నా మీద పడుకున్నావు? నువ్వే కదరా లేపుదామని వస్తే ముద్దు పెట్టమన్నావు, అందుకే పెడుతున్నా. వద్దురా వద్దురా, అరే వద్దురా, పైకి లేరు, ముందు పైకి లేరా. ఏంద్రా లేచేది? వద్దురా, ముద్దు పెట్టాల్సిందే. ఒరే మనం అర్జెంట్గా అమ్మాయిని ఎత్తాలరా, కనిపించిన అమ్మాయికి అలా ముద్దు తీసుకెళ్దాం. మనోళ్ళ అమ్మాయిని ఎవడో ఏడిపించాడంట. వాడు దొరకాలి, వాడి కాళ్ళు చేతులు తీసేయాలి. వాడినెవడనో పట్టుకోండి. అవసరమైతే ఇంటింటికి తిరిగి మరీ తెలుసుకోండి. వాడు ఎక్కడున్నా కూడా అస్సలు వదిలిపెట్టకండి. డాడీ మేము షాపింగ్కి వెళ్తున్నాం. మన బంటుని తీసుకెళ్ళమ్మా. వాడెందుకు డాడీ? తీసుకెళ్ళమ్మా, కూడాను తోడుగా ఉంటాడు. అరే బంటు. అయ్యగారు ఇట్రారా. వస్తున్నా. నీ అమ్మాయి గారు షాపింగ్ వెళ్తారంట, కాస్త కూడా వెళ్ళరా. అట్టగా అయ్యగారు. పదమ్మా. బాబాయ్. అమ్మా బాయ్. బాయ్ అమ్మా. అసలు అమ్మాయి అయితే దొరకదు. నేను మంచం మీద పడుకుంది. అరే బండం నీకే రే బండం. ఎక్కరా బాబు, ఎక్కరా బాబు? అరే తొక్కరా రే. అరే తొక్కరా. తొక్కరా. అరే కొంచెం ముందర పడే. అరే నువ్వు పక్కదరా. అరే అందాల ఆనందం పక్కదరా కదా. వీటిని ప్యాక్ చేసి ఇవ్వరా? ఓకే, ఏం చూస్తున్నారు? నాకు సేమ్ ప్యాకెట్స్ 2 కావాలి. ఓహో సారీ నాకు కాదు, వీడి చెల్లికి. పండగ వస్తుంది కదా, అందుకే గిఫ్ట్ గా ఇద్దామని. అది పండగలకి పెళ్లికి వేసుకునేది కాదురా. మా కులం అమ్మాయిని ప్రేమిస్తావురా? మా కులం కాని వాడిని నా పొలంలో పని మనిషిగా కూడా పెట్టుకోను. చాలా అమ్మాయి నీకిచ్చి పాల గ్లాసు పట్టుకుని నీ పక్కలో ఎలా పడుకోబెడతాననుకున్నావురా? ఏయ్, వీడిని కొట్టే ప్రతి దెబ్బ వీడికే కాదు, మన ఊర్లో ఉన్న మన కులపు అమ్మాయిని ఎవరు కన్నెత్తి చూడకూడదు. వీడిని పక్క తీసుకెళ్ళండి రా, వేసేయండి. ముఖం బాగుంది. ఏమే? నేను రెడీ అండి. ఏరా? నేను రెడీ. ఒక వీడియో చేద్దామా? తీసుకెళ్ళండి రా. ఏమ్మా, షాపింగ్ అయిందా? ఒరే ఈ అమ్మాయి రెడ్డి గారు అమ్మాయిరా? వచ్చి పోయి అమ్మాయిని ఎలా ప్రేమించారా? ఒరే సెకండ్ లో మిస్ అయ్యావరా? ఆడి ప్లేస్ లో నువ్వు ఉండవలసింది. రెడ్డి గారు కూతురా? రెడ్డి గారు కూతురే. రెడ్డి గారు కూతురేరా.
రాజ్యం అన్నం పెట్టు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టకూడదు. ఈ నా కొడుకుల మీద ఒక కన్నేసి ఉంచాలి. చూడమ్మా, చెప్పండి అంకుల్. నా కూతురు ఫ్రెండ్ అంటే నా కూతురుతో సమానం. ఏమాత్రం సిగ్గుపడకుండా భోజనం చెయ్యమ్మా. అమ్మా, ఆ అమ్మాయి కాస్త కర్రీ వడ్డించమ్మా. అవును, ఉదయం మీరెవరినో చావ కొట్టారంట ఆ కదా. విషయం నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏముందులేండి. ఎవరో ఎవరినో అమ్మాయిని ప్రేమిస్తే చావ కొట్టారే, రేపు మీ అమ్మాయి ఎవరినన్నా ప్రేమిస్తే అప్పుడేం చేస్తారు? అలాంటి రోజే వస్తే నా ప్రాణం తీసుకుంటాను. అయ్యో, అయ్యేం మాటలండి. నేను ఊరికే అన్నాను. అన్నం తినండి. ఆకలి చచ్చిపోయింది. ఏమండి? హ్మ్. నువ్వు పోయి వాళ్ళ కూతురు ఎలా లవ్ చేసేవరా నువ్వు? కులం అంటే కోసుకుంటాడు, కులాన్ని ఉన్నట్టే కోసాలు అంటాడు. చెయ్యి. ఒరే ఆడ ఎవడాలు కులపుల అమ్మాయిని ప్రేమించాడనే అని చెదగొట్టేశాడు రా. నువ్వేంట్రా పోయి వాళ్ళ అమ్మాయిని ప్రేమించావు? ఒరే నిన్నేం చేస్తాడని భయంగా ఉందిరా. ఎందుకు వాళ్ళ ఆడండి కత్తి తీసుకుని కసా 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 పొడిచినట్టు అనిపించిందిరా బావా. అరే నా మాట విని ఆమెను వదిలేరా. అదేంటి మావా, నువ్వే అలా అంటే ఎలా? నాకు ఆ అమ్మాయి కావాలరా మామ, లేకపోతే ఆ అమ్మాయి కోసం నేను చచ్చిపోతాను రా. నువ్వు చచ్చిపోవడం ఎందుకురా? నువ్వు ప్రేమిస్తావని తెలిస్తే వాళ్ళనే వచ్చి పొడుస్తారా. ఇప్పుడు నీకేంటి? అమ్మాయి కావాలి, మాకు ముందు కావాలి. నీకు అమ్మాయి కావాలి, మాకు ముందు కావాలి. రే మాకు ముందు కావాలి. మాకు నీకు అమ్మాయి కావాలి, మాకు ముందు కావాలి. మ్యాటర్ ఓవర్ రా. థ్యాంక్స్ మామ. అంటే నువ్వురా. నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయమ్మా. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళిపో అంతే. డాడీ తీసుకోండి. నాన్న ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఆశీర్వదించండి. వెళ్ళొస్తానన్న. అమ్మా, ఏ కోతి, టిఫిన్ ఏం చేసావే? నన్ను కోతి అంటావా? నేను చేసిన టిఫిన్ ముట్ట మాకు. సరే పో, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. వచ్చేటప్పుడు మంచి గిఫ్ట్ చేద్దాం అనుకున్నాను, వద్దంటే వదిలే. తొక్కలో గిఫ్ట్. ఇప్పటికి 10 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళావు. వెళ్ళిన ప్రతిసారి ఇదే డైలాగు. చెల్లెమ్మ నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, వచ్చేటప్పుడు గిఫ్ట్ తెస్తాను, ఎదుర్రా అమ్మా అంటావు. నీకు జాబ్ వచ్చేది లేదు, నాకు తెచ్చేది లేదు. పా. అసలు నాకు డౌటే, నువ్వు ఎదురు రావడం వల్ల నాకు జాబ్ రావడం ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు, నిజమేనంటావా? ఎవడు ఆ బోండంగాడు అంటున్నాడా? బోండంగాడు పని చెప్తా. అయిపోయారా బోండంగారా? ఏం తలకాయ ఇలా అవుతున్నావు? ఏందమ్మా తలకాయ ఏంటో అలా అలా ఊపుతున్నావు? నన్నొప్పా? అమ్మోరేంట్రా మనకు వచ్చిన అమ్మోర్లాగా అలా ఊగిపోతుంది? అమ్మా బుజ్జి, ముఖమేంటమ్మా అలా పెట్టావు? అన్నయ్యకే నట్టు, నాకు లేదా అట్టు. ఇదిగో పెట్టు. ఇదిగో పట్టు. అందుకే ఇంటికి రాలేదు నేను. ఇప్పుడు అరే ఆనంద్, చెప్పరా ఇడికి నవ్వాపమని. రే ఆనంద్, మీ చెల్లి కాల్చిన దానికంటే ఈ నవ్విన దానికి ఎక్కువ కాలుతున్నారా నాకు తల్లి. రే నువ్వేనా చెప్పరా ఇడికి? రే ఆపరా, నువ్వు నవ్వి నవ్వి చచ్చినట్టున్నావు. వీడి అబ్బా. అరే సంగతి వదిలేరా. నువ్వు నేను ఇంటర్వ్యూకి వెళ్ళా కదా, ఏమైంది అది? ఏముందిరా, ఎప్పుడు చెప్పే సేమ్ డైలాగే. ఏంటిది? చెప్తా అన్నారు. అది సరే కానీ అమ్మాయి గురించి ఏం తెలిసిందరా? అరే నువ్వు రాలేదని చెప్పి బయటికి నేను రాలేదు. ఎలా అయినా సరే అమ్మాయిని కలవలరా మామ. అంతే అంటావా? ఓకేనా? సరే నీ కోరిక నేను కావాలంటా. నిజమా? ఓకేరా, థ్యాంక్స్ రా. హ్యాపీ బర్త్డే విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే టు యు.
హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా చిట్టి తల్లి వల్లిది పుట్టినరోజు అండి. అందరూ హాయ్ చెప్పండి మా చిట్టి తల్లికి. నువ్వు కూడా చెప్పమ్మా, మా ఫ్యాన్స్ అట్ట అవుతారు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నీకు వద్దా ఉండాలి స్వామి. పదండి పదండి పదండి. హ్యాపీ బర్త్డే అమ్మా. ఏంటమ్మా ఇదంతా? నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. నేను మీ నాన్నకి చెప్పానే, ఆయన వింటేగా. నా కూతురు పుట్టినరోజంటే నాకు పండగ రోజని ఇల్లంతా హంగామా చేశారు. జన్మదిన శుభాకాంక్షలు రా తల్లి. పూజారి గారు, అమ్మాయి పుట్టినరోజు. రేయ్ రేయ్ రేయ్, చూడరా చూడరా. ఏంట్రా? కూర్చోనా? ఎందుకురా? కూర్చో అన్నా. ఇప్పుడు చెప్పండి రా. ఏంటే ఇంద్రా సన్ ఆఫ్ సమరా, ఏంటమ్మా ఫ్యామిలీ అంతా గుడికొచ్చారు? ఏంటి విశేషం? మా గీత నెల తప్పింది, సెలబ్రేషన్ చేసుకెళ్దామని వచ్చా. కామెడీరా. కామెడీ ఏంట్రా కరినాయాల? నువ్వు అడగగానే ఈ రోజు మా అమ్మాయి పుట్టినరోజు, అందుకే సెలబ్రేషన్ చేసుకుందామని వచ్చామని చెప్తారా? అస్సలు చెప్పను. అదిరా విషయం. పుట్టినరోజు అంటారా బావా? పుట్టినరోజు చెప్పకముందు ఎలా తెలిసిపోయింది? నువ్వే చెప్పారా పిచ్చి పులక? ముదిరారు కొడుకులు. చెప్తా, తర్వాత చెప్తా. ఏమండి ఈ వీడియో చేద్దామా? ఈ వీడియోస్ చేయాలంటే ఇద్దరు కుర్రోళ్ళు కావాలి. ఏ బాబు, రే మమ్మల్నేనా? ఇద్దరు రండి. పదరా, ఏంటో చూద్దాం. రే లేకుంటారా నన్ను? అయ్యి బాబోయ్, ఎన్నట్టు వెళ్తున్నారా బాబు? చెప్పండి టిక్ టాక్ మామా. ఏంట్రా ఇద్దరు రమ్మంటే అంటే ముగ్గురు వచ్చారు. అంటే ఖాళీగా ఉన్నామని వచ్చేసామండి. సార్ సర్లే కానీ ఒక వీడియో చేయాలి. ఓకే మామా, అది ఓకే ఓకే కుమ్మేద్దాం. నేను చిరంజీవి డైలాగ్ చెప్తాను. ఓకే. సౌందర్య డైలాగ్ మా మిస్సెస్ చెప్తాను. ఓకే ఓకే తేజ డైలాగ్ ఓకే కుమ్మేద్దాం కుమ్మేద్దాం. ఏమే రెడీయా? నేను రెడీ అండి. ఓకే. రాజారాం, మీ తమ్ముళ్ళు అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషాలకు నా చెల్లెల రూమ్కి వెళ్ళారు. అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషాలు వాళ్ళ చెల్లెల రూమ్కి వెళ్ళారా? వెళ్ళా మావయ్య. అబ్బా ఏడు మావయ్య అలా కూడా. నేను ఎన్ని గంటలకు వెళ్ళమన్నారా? 12 గంటల మావయ్య. మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు? 12:10 మావయ్య. మీరు వెళ్ళమన్నారా? అవును. అవునండి, ఈ ఎదలెక్క నిద్రపోతారని పాలిచ్చి దీవిచ్చి పంపిస్తే 10 నిమిషాలు లేట్కి వెళ్తారా? ఈసారి కరెక్ట్ టైంకి వెళ్తాం. సర్లే, వీడియో బాగా వచ్చింది, తర్వాత కలుద్దాం. ఓకే ఓకే అమ్మా, బాయ్. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ బాయ్ బాయ్. రే గుళ్ళో కూడా దిక్కుమాల టిక్ టాక్ లైన్ రావు, ముద్దండి బయటకు పంపించండి. ఏంది బాబాయ్ నువ్వు కూడా? సరేపో అయ్యా. ఏంటే ఇది? పదండి అయ్యా. ఏమే రెడీగా ఉన్నావా? నువ్వు పదండి. అసలు గ్యాప్ ఇవ్వట్రాడు. ఏం తిండ్రా బాబు. రే థ్యాంక్స్ అండి. అసలు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఓ మావా కుమ్మేసాగా. ఒరేయ్ పంది, తొక్కలు తీసుకెళ్లి డస్ట్ బిన్ లో పడారా? అలాగే కామెడీ చేస్తున్నాడు రా. హ్యాపీ బర్త్డే టు యూ.
డాడీ ఇవన్నీ? అరే నాకు ఒక పండుగ రోజు ఉందంటే అది నీ పుట్టినరోజే తల్లి. థ్యాంక్ యూ డాడీ. ఇదేం చూసావు అమ్మగారు? వావ్ ఉంటాడు అనా కొడుకు వేసి ఉంటారు. తమ్ముడు నువ్వేనా చేయించావేంట్రా? నేనేం చేయలేదన్నయ్య. ఇంకెవరు? ఏమ్మా మీరేమైనా చేయించారా? ఖచ్చితంగా నా కొడుకులే చేసి ఉంటారు. రే ఏంట్రా అంటున్నావు నువ్వు? అదే నేనే చేసాయి గారు. నేనన్నా నా ఫ్యామిలీ అన్నా ఎందుకురా నీకంత ప్రేమ? ప్రేమ బొంగ ఆ సొల్యూషన్ తెలితే గుండె చేస్తాడు వీడు. నీకు జీతం ఎంత ఇస్తున్నానరా? 3000 అయ్యగారు. ఈసారి 4000 తీసుకో. అలాగే అయ్యగారు. అయ్యగారు మీకు విషయం చెప్పాలి అయ్యగారు. ఏంట్రా? అది ఒకడు అది అయ్యా ఎవరో టపాసులు కాల్చారంటయ్యా. 4 ఇల్లులు కారిపోతున్నాయి, అందుకునే వెళ్తున్నాం. నీకెంత ఇస్తా అన్నానరా? 4000 ఇస్తాను. అయితే తీసుకో. పదండమ్మా. ఎప్పుడు ఇంతే వీడు. ఇదంతా నా కొడుకోళ్ళే జరిగింది. చెప్తా వాళ్ళ పని. నా కొడుకులు ఆడ తెచ్చుంటారు. ఇంకేమైనా ఉండారా? లేరు. పొట్టుడు వస్తున్నాడు. నేను ఎంత ఆవేశంగా వస్తున్నాడు? వీడు ఇంత ఆవేశంగా వచ్చి నిమ్మకాయ పిండుతున్నాడేంద్రా? అన్న ఏందన్నా నువ్వు అంత ఆవేశంగా కత్తెత్తుకొని వచ్చావు? మేకల కోసం ఆకులు కోసుకుందామని. అవునా అన్నా? మన రెడ్డి గారి దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు అన్న? ఏరా? ఏం లేదన్నా, ఊరికే అన్న. ఏరా మూత ముందు పోసి చిన్నగా కూపీలు ఆగుతున్నారేంట్రా? ఇంతకే అన్న అమ్మాయి ఎవర్రా? వల్లి. దాని పేరు వల్లి. వాళ్ళయ్య ముద్దుగా పిలుచుకునే పేరు లెల్లి. 6 గంటలకి వాకింగ్ చేస్తుంది, 7 గంటలకు యోగా చేస్తుంది, 8 గంటలకు టిఫిన్, 1:30కి లంచ్, నైట్ 8 గంటలకి డిన్నర్. ఆ తర్వాత ఏం చేస్తుందన్నా? నిద్రపోతారా? మొత్తం వచ్చేసింది. సూపర్. చాలా ఇంకేమన్నా కావాలా? ఈ రోజుకి చాలా. ఒరే వద్దురా. అరే రా. ఏంట్రా తీసే ఉంది కదరా? ఇది ఉందా? నాకు రే చిన్నగా రండి. రే ఎవరైనా చూస్తారా? జాగ్రత్తగా పదండి. ఏం కనపట్లేదా? చాలా భయం. లవ్ కోసం ఎంత బాధపడాల్సి వస్తుంది. ఇది ఎవరు? అమ్మో పైగా. అమ్మా ఇంద్రా ఇంతున్నా ఆగరా, ఎవరు ఉన్నారో చూస్తున్నాను. నాయనకాల రండిరా. రే అందరు కింద కూర్చొని రండి. రే మెల్లగా. అరే బయట ఎవరైనా ఉన్నాను చూస్తారా ఎవరన్నా? అరే ఇవ్వలే రే, లోపల పోయండి రే. ఒరే ఏందిరా? ఒరే అందాల ఆనందు. అరే మామయ్యరా. మా దొరకరావు గారా. అరే ఏంద్రా ఇదే? నాకేం ఐడియా రావట్లేదు. మీరేంటి ఈ టైంలో వచ్చారు? ఏం లేదు మావయ్య, మొన్న మీరు కోపడ్డారు కదా సరిగ్గా 12 గంటలకు వచ్చేయమని. అది వీడియో రా బాబు. తీసుకున్నాం మావయ్య అంతే. సర్లే కానీ వీడియో చేద్దామా? వీడియో రెడీనా? నేను రెడీ అండి. రా నువ్వు? నేను రెడీ. ఏంట్రా అర్ధరాత్రి గోలా? అన్నయ్య అది వాళ్ళు వచ్చారా అన్నయ్య? ఎవరొచ్చారు? ఇదిగో ఏరేళ్ళు. ఎల్రా. ఏమే? నేను రెడీ అండి. ఎరా? నేను రెడీ. పదండి.
ఓరే ఆనంద్ చిన్నగా పరిగెత్తరా రే చిన్నగా పరిగెత్తరాడు లేదంటున్నారా నైట్ పూట అమ్మ పుట్టోడు చూసినట్టున్నారా ఏంట్రా పొద్దు పొద్దున ఎలా వచ్చారు 10 అయితే గాని పక్కల దగ్గర బాగా తిని తిని పొట్ట పెంచేసా మాస్టర్ కొంచెం క్యాలరీలు తగ్గిద్దామని ఓకేరా నువ్వంటే క్యాలరీస్ తగ్గించడానికి వచ్చావు ఓకే మరి ఈడెందుకు వచ్చాడు ఈ సినిమాలో హై వోల్టేజ్ ఎక్కడంలా ఉన్నాడు ఈడు ఎదవాడు వాకింగ్కి వచ్చారా 1 2 3 ఒక్క నిమిషం. సరే 6 7 హలో 8 హలో మిస్టర్, ఏంటండి ఓవర్ యాక్షన్ ఆపుతావా? రోజు గమనిస్తూనే ఉన్నా నన్ను ఫాలో అవ్వడం, నాకు సైట్ కొట్టడం, నా బర్త్డే రోజు బెలూన్స్ ఎగరేయడం అన్నీ గమనిస్తూనే ఉన్నా. ఇంకెప్పుడు నా వెంట తిరక్కు. ఓకే అండి. అండర్స్టాండ్? ఓకే. ఏంటి ఇంకెప్పుడు నీ మొహం నాకు చూయించుకో. ఇప్పుడు ఏమైందంట్రా నువ్వు అంత బాధపడుతున్నావు? తనేముంది మొఖం చూడుతుంది, మొఖం తప్ప అన్ని చూడొచ్చు కదరా, దానికి ఎందుకు బాధపడుతున్నా? ఇదిగో సిగరెట్ తాగు. వద్దు మావా. ఏ తాగరా. నాకు వద్దురా. తాగన్నా తాగు, ఎంతైనా ఫారెన్ సరుకు, నీకు ఇష్టం వచ్చినంత తాగు. ఏముందిరా ఎట్టుంది అన్నా 100 పైపర్స్ అన్నా. తెలుగులో చెప్పరా 100 పైపుల గొట్టం అన్న, అది తాగితే 100 పైపులంత బలం అవుతుంది అన్న. అన్నా నువ్వు ఎంతైనా సూపర్ అన్న. ఎందుకు అడగవే? ఎందుకురా నువ్వు లేకపోతే రెడ్డి గడ లేడన్నా. ఏమంటారా? ఈడేంట్రా మొహం ఎలా పెట్టాడు? అన్నా మీ అయ్యగారు ఉన్నారే, వాళ్ళ కూతురు మా వాడి ముఖం చూపించదని చెప్పిందన్నా. పొద్దున్నే చదవాలన్నా మాకు. ఏమన్నా ఎందుకన్నా కొట్టావు? ఎవడికరా అయ్యగారు? వాడు ఒకప్పుడు నా కింద పాలేరురా. వాడు మా అమ్మాయి గారిని ప్రేమిస్తా అని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకుని ఆ వేళ కొడుస్తూ రేపాడాడు. ఏందన్నా వీడెందుకు దిగలుగుండాడు చెప్పు? అంటే మీ అయ్యగారు అడే కాదన్నా, మీ పాలేరుగాడు వాళ్ళ కూతురు వాళ్ళ ముఖం చూపిద్దని చెప్పిందన్నా. వీడి మొహం ఏంది ఎంత చండాలంగా ఉంది, అందుకే వద్దా? ఏమో నువ్వు చెప్తూ నాకు అదే డౌట్గా ఉందన్నా, డౌట్గా ఉంది. రేయ్ మొహం మాత్రమే చూడొద్దంది కదరా, మనిషిని రావద్దని చెప్పలేదు కదరా. అవునన్ను కరెక్టే అన్నా. అది ఈ 2 బట్టలు అన్నా ఏడకండి అన్నా, అన్నా 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 ఏడకన్నా, మాకే లేవన్నా. ఇటు నుంచి ఇక్కడ చూసుకుని రండి. అమ్మా జాగ్రత్త అమ్మగారు. పట్టుకో అది ఎలా వచ్చేసి అది పట్టుకోవే. జాగ్రత్త. ఎవర్రా మీరు? రేయ్ నా గురించి మీకు తెలీదు. చేతితో కొడితే వెళ్ళి చీరాల్లో పడతారు, కాలుతో కొడితే కడపలో పడతారు, తలతో కొడితే వెళ్ళి తాడిపత్రిలో పడతారు. మరి దాంతో కొడితే ఎక్కడికి వెళ్ళి పడతాం? అరే ఒకసారి మా స్క్రీన్ రా, నీకెందుకు శ్రమ, నేను తీస్తుందమ్మా. ఏంట్రా ఇలా వచ్చారు? ఆడవడమ్మా ఒక్కసారి ఇలా రమ్మా. మినీ దేవదా సెట్ అబ్బా. అవును ఏంది ఇలా పొలాల్లోకి వచ్చారు? అంటే అలా సరదాగా చూద్దామని. అరే నువ్వు ఇలా పొలాల్లో కనుక పడి తిరిగావు అనుకో, ఏ అడవి పొందో పొలాల్లోకి వచ్చిందని కర్లించుకుని అమ్మడి పడతారా నిన్ను? పొట్టుడు గట్టిగా వేసుకుంటున్నాడే. మీ పొలం చాలా బాగుంది. అయ్యో నేనండి. నువ్వేంటి ఇలా మాస్క్తో? మీరే కదండి మొహం కూడా చూపించద్దన్నారు మొన్న, అందుకే. ఫ్రెండ్స్ 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 అన్నాను కదా అని ప్రేమ దోమ అంటూ వెంట తిరగదు. జస్ట్ ఫ్రెండ్స్, ఓకే? ఓకే. అవును నీ పేరేంటి? ఏమండి ఇంకా నా పేరు కూడా తెలీదా? తెలుసు, ఫేస్బుక్లో ఆనంద్ అని, ట్విట్టర్లో ఆనంద్ కుమార్ అని.
ఇన్స్టాగ్రామ్లో అరిగెల ఆనంద్ అని వీటన్నిటిలో నీ పేరేంటి? ఇవన్నీ మీరెప్పుడు చూసారు మేడం గారు? మీరు మాకు సైట్ కొడుతూ మమ్మల్ని ఫాలో చేయొచ్చు కానీ మీకోసం మేము సర్చ్ చేయకూడదా? ఏమండి నా పేరు కూడా అమ్మాయి గారు సెట్ చేసాను చిన్నగా పెట్టేశాడు. నానా రామ్మా. ఎరా చెప్పరా. అది ఒక విషయం చెప్పాలి. ఏంటి? నమస్కారం అయ్య గారు. ఒక నిమిషం ఆగు. చెప్పమ్మా. ఫస్ట్ అతన్ని చూడండి. నా ఏమైంది? పెద్ద కూతురు ఒకరిని ప్రేమించింది అయ్య గారు. వాళ్ళకి పెళ్లి చేయాలనుకుంటున్నాను, కొంచెం డబ్బులు కావాలయ్యా. అవునా? సరే అమ్మగారిని అడిగి తీసుకోపో. సరే అయ్యా. ఎంతకీ వాడు మనోడేనా? అయ్యా వేరే కులం అయ్యా, విచారించాను, మంచోడయ్యా. గుణం ఎలా ఉన్నా పర్వాలేదు, మన లోపలుంటుంది, దాచుకోవచ్చు. కానీ కులం ముఖ్యం, పేరు ముందుంటుంది, మార్చుకోలేం. చెప్పుల ధర 1000 రూపాయలైనా సరే కాళ్ళకే వేసుకోవాలి. సంఖలో పెట్టి తిరిగితే కాళ్ళు కాల్తాయి. రేపు నీ కూతురు ఎవరినో ప్రేమించిందని తీసుకొస్తే నీ చిన్న కూతురు కూడా తీసుకొస్తుంది. ఓ పని చూసుకో. చెప్పమ్మా. వల్లి వల్లి ఆపరా 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 ఆపరా. రే బోండం రారా. అరే దొరికిపోయారా. కష్టం, అవసరమైతే నువ్వేరా. ఇలా చూడు, ఇప్పుడు రానా? అక్కర్లేదు, నేనే వస్తా. పట్టుకోరా ఈ గేట్ ఒకటి. రే బోండం. ఏంటమ్మా మోరు పిలిచావు? ఎక్కడికి వెళ్తున్నావురా? మేము ఎక్కడికి వెళ్తామమ్మా, అలా సరదాగా గుడికి వెళ్ళి ఇంత ప్రసాదం తిని అలా బయటికి వెళ్ళి ఒక దమ్ము కొట్టి, ఆ తర్వాత ఒక బీరు కొట్టి, అది తెలిసి మా నాన్న మమ్మల్ని కొట్టి, ఆ తర్వాత మమ్మల్ని మేము కొట్టుకొని పడుకొని నిద్రపోతామమ్మా. మరి మా వాడేం కొట్టడారా? మీ వాడు పాలు తప్ప ఇంకా బీరు దాకా రాలేదమ్మా. అవును, ఈ మధ్య మా వాడు అదోలా ఉంటున్నాడు, ఏంట్రా విషయం? అదేనా? అదే లేదు యారా, చెప్పరా. సర్లే గాని ఎవర్రా అమ్మాయి? దొరికిపోయారా ముద్దురు. మొన్న ఏదో గుళ్ళో చూశాడు, అందుకేనా మా వాడు పొద్దున్నే వెళ్ళిపోయాడు. అవునా? వెళ్ళిపోయాడా? పొద్దున్న వెళ్ళిపోయాడా? అయితే మీతో నాకు పని ఏంటి? వెళ్ళిపోదాం పదరా. ఏ అమ్మోరు తల్లి బండనాయాల. ఏమైంది? నమస్కారం అమ్మ. నా పేరు పులిపాటి పుల్లయ్య, అసలు పేరు పుల్లయ్య. మా తాత పేరు. మా తాత చిన్నప్పుడు నన్ను అడుగు తీసుకెళ్తే పులి దగ్గరికి వెళ్ళి పులిపాలు తాగేవాడిని. అప్పటి నుంచి నన్ను అందరూ పులిపాలు పుల్లయ్య అంటారు. అసలు విషయం ఏంటంటే, మొన్న నీ మొగుడు మా వాడు ఎవరినో ప్రేమించాడని కొట్టాడు. ఇప్పుడు నీతో ప్రేమలో పడాలంది. నన్ను కొడతాడా? కొడతాడా? ఏం మాట్లాడుతున్నారా? నన్నే కొడతావే నువ్వు? దాన్ని పట్టుకోడరా. మా వాడు ప్రేమించడం తప్ప? ప్రేమించడం తప్పు కాదురా, ఒక్కరినే ప్రేమించాలి. అసలు నీ కొడుకు ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ ప్రేమించాడో తెలుసా నీకు? వీడా వీడా పోరా ఇక్కడి నుంచే, పోరా ఇక్కడి నుంచే. ఎవరు వాళ్ళు?
ఇంతకుముందు నేను కొట్టిన వాళ్ళు కులం కులమని గొంతు చించుకొని అరుస్తారే, కులంలో ఎవరికన్నా సమస్య వస్తే నేనున్నాను అంటారు. కానీ అదే సమస్య మన గుమ్మం వరకు వస్తే ఏ ఒక్క మనిషి కూడా మనకి సాయం రాలేదు. ఏ మనిషి సాయం రాడు. ఏ వ్యక్తిలో అయినా మనం చూడవలసింది కులం కాదండి, గుణం. మొన్న కూడా ఇలాగే సుబ్బారావు గారి కూతురికి ఇష్టం లేకుండా పెళ్లి చేశారు. ఆమె ఉరివేసుకొని చనిపోయింది. ఏమండి, జీవితంలో నేను మిమ్మల్ని ఎప్పుడూ ఏ కోరిక కోరుకోలేదు. మొదటిసారిగా నేను ఒక కోరిక కోరుకుంటాను, తీరుస్తారా? ఏంటది? నాకు ముందు మాటివ్వండి. సరే, ఈరోజు నన్ను కాపాడిన అబ్బాయికి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దామా? ఆ అబ్బాయి ఎవరో తెలిసిందా? తెలిసింది. రేపు వాళ్ళ ఇంటికొస్తాము, కబురు పంపించు. మ్. మా ఆ కూల్ డ్రింక్స్ ఇయ్యమ్మా. అదృష్టవంతుడే. ఏమే అబ్బాయి బాగున్నాడు కదా? తీసుకోండి. అవునా? రేయ్, ఇక్కడ వీడియో చేద్దాం, ఇది అయిపోయాక. వాళ్ళిద్దరికీ ఆల్రెడీ పరిచయం ఉంది. అవునా? మరి ఇంకెందుకు ఫేక్ పెళ్లి చూపులు? డైరెక్ట్ గా పెళ్లి చేస్తే సరిపోయింది కదా. ఓ, నీకు అలా అర్థమైందా? చూడానందు, నా ఆస్తికి అంతస్తుకి నువ్వు సరితూకోకపోయినా నా కూతురు నీకు ఇవ్వడానికి కారణం నీ నడవడిక, నీ పద్ధతి నాకు నచ్చాయి. నా కూతురు అంటే నీకు ఇష్టమేనా? అబ్బా, ఎప్పుడో ఇష్టం అంకుల్. ఏంటి? అంటే ఇప్పుడే ఇందాకే చూసి ఇష్టపడ్డా అంటున్నా. మీ అమ్మాయి కూడా ఇష్టమైతే మాకు కూడా ఇష్టమే. అది నా కూతురు. నేను గీసిన గీత దాటదు, నా మాటకు ఎదురు చెప్పదు. ఏమంటావురా చిట్టి తల్లి? బంగారమే కాదు, నువ్వు మెరవాలి. పిల్లాడు ఏం చెప్పినా ఓపిగ్గా వినవే, కంగారు పెట్టేకు, కొంచెం నవ్వవే. రూమ్లోకి వెళ్ళాక సిగ్గుపడకుండా ఆ అబ్బాయి ఏం చెప్పినా వినవే, అర్థమైంది కదా? పాలు నాకు నచ్చవు, కానీ నువ్వు ఇచ్చావు కదా, తాగుతాను. నాకు అస్సలు నచ్చవు. కానీ చాలా బాగున్నాయి, తాగుతున్నాను. ఆనంద్, నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న అంటే చాలా భయం. ఏం మాట్లాడాలన్నా చాలా భయం. నువ్వు నాతో చాలా ఫ్రీగా ఉండొచ్చు. నేను నీ భర్తను మాత్రమే కాదు, ఒక మంచి స్నేహితుల్లా కూడా ఉంటాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈరోజు మనం కలవద్దు. నాకేదో తెలియని బాధగా ఉంది. అంతా ఏం అర్థం కావట్లేదు. అన్నీ తొందరగా జరిగిపోతున్నాయి. నాకు కొంచెం టైం కావాలి. మీకు కావాలంటే మీ ఇష్టం. నాకు అర్థమైంది నువ్వేదో టెన్షన్లో ఉన్నావని. అయినా నీకు ఇష్టం లేకుండా మనం ఏం చెయ్యొద్దు.
అయినా మన మనసులో కలవాలనుకున్నాం కానీ మన శరీరాలు కాదు. ఇప్పటికే బాగా టైర్డ్ అయినట్టున్నాం. పడుకో. గుడ్ నైట్. అమ్మో, వైజాగ్లో మంచి ప్లేస్లో ఏమైనా ఉంటే చెప్పమ్మా. మీ బాబాయ్ నేను వచ్చి వీడియో చేసుకుంటాం. మా అప్పుడే వెళ్ళాలా? 2 రోజులు ఉంటానే. నాన్నతో మాట్లాడొచ్చు కదా. ఇలా చెప్పి నీ భర్తను ఒప్పించు. పొయ్యి అల్లుడు గారి లగేజ్ సర్దుపు. ఆయన ఏం వేసుకుంటారో నాకెలా తెలుస్తుందమ్మా? భర్త ఇష్టాలేంటో తెలుసుకోవాలి. ఆయన ఏ స్వీట్ తింటాడో, ఏ పాట వింటాడో, ఎక్కడికి వెళ్తాడో, ఎప్పుడొస్తాడో, ఏం చేస్తాడో భార్యగా తెలుసుకోవాలిగా. ఏదో సోదంతా ఎందుకు? నాన్నకి చెప్పడం భయమని చెప్పొచ్చుగా. నేను అడుగుతాను చూడు. పోయి వెళ్ళి అడుగు. చూడమ్మా, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్తున్నావు. ఇక నుంచి ఈ ఇంటి పరువుని, ఆ ఇంటి గౌరవాన్ని ఇకపై నువ్వే కాపాడాలి. నువ్వు ఈ ఇంటి బిడ్డవే కాదు, ఇక నుంచి ఆ ఇంటి బిడ్డవు కూడా. చిన్న చిన్న ఇబ్బందులొస్తే మనసులో పెట్టుకోమ్మా. మనుషుల మీద మాత్రం చూపించొద్దు. రే బంటు, అమ్మాయి గారి బ్యాగ్ తీసుకునిరా. అలాగేనయ్యా. పదమ్మా వెళ్దాం. చూడానంద్, నా ఇంటి ఆనందాన్ని నీ చేతిలో పెడుతున్నాను. దాని కంట కన్నీళ్ళొస్తే నా కుటుంబం మొత్తం కన్నీళ్లు పెట్టుకుంటుంది. బాబాయ్, జాగ్రత్తమ్మా. జాగ్రత్తగా వెళ్ళండమ్మా. అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. పిన్ని, బాయ్. జాగ్రత్త వెళ్ళి. జాగ్రత్త. కారు కంఫర్ట్గానే ఉందా? జ్యూస్ అయినా తాగుతావా? వద్దు. నువ్వు చాలా సైలెంట్ అనుకుంటా. నేను అడిగిన వాటికి ఆన్సర్స్ చెప్తావా? ఇంకేం మాట్లాడవా? నువ్వు మౌనవ్రతం ఏమైనా చేస్తున్నావా? ఏమైంది? నాకు ఏసీ పడదు. ఓకే, మనకి విండోస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. విండో ఓపెన్ చేస్తాను. ఎక్కడికి? ఏంటి అసలేం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? పాపమే లక్కి, నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్నాడు. అలాంటిది నీ ప్రేమ విషయం చెప్దామని ఇక్కడికొచ్చి ఏకంగా పెళ్ళే చేసేసుకున్నావు. ఏం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా? మరేం చేయమంటావే? నేను ఒక వ్యక్తిని ఇష్టపడ్డాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను నాన్న అని చెప్పడానికి వచ్చానే. కానీ ఆ రోజు రోడ్డు మీద నాన్న ఒక వ్యక్తిని కొడుతుంటే భయం వేసి చెప్పలేదే. ధైర్యం చేసి చెప్దామంటే నేను వేరే ఎవరైనా ప్రేమిస్తే తన ప్రాణాలు తీసుకుంటా అన్నాడే. అలాంటిది నా ప్రేమ విషయం ఎలా చెప్పమంటావే? అందుకే నాకు ఇష్టం లేకపోయినా నాన్న మాటకి ఎదురు చెప్పలేకపోయాను. అలానే ఆయనతో కాపురము చేయలేను.
జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 1-800-111-235-6కి కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారణం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఎలా అనిపించింది వైజాగ్ ఈ ఫ్లోర్? యా జార్, ఇదే మన ఫ్లాట్. వల్లి, ఇది హాల్, ఆ లెఫ్ట్లో కిచెన్, అది లివింగ్ రూమ్, ఇంకా ఫైనల్గా ఇది మన బెడ్రూమ్. ప్లీజ్ వెల్కమ్. అత్తయ్య, ఇప్పుడే వచ్చాం అత్తయ్య. ఓకే ఓకే ఓకే. తను ఇప్పుడు టీవీ చూస్తుంది అత్తయ్య. ఓకే అత్తయ్య, సరే, నేను బాగా చూసుకుంటా అత్తయ్య, తప్పకుండా. ఉంటాను. వల్లి, ఏం తింటావు? ఏ వంట చేస్తావా? ఎందుకులే, నేను చేస్తాను. వద్దులే, కూర్చో, ఆర్డర్ పెట్టేస్తానులే. వల్లి, 2 minutes వెయిట్ చేయి. అప్పుడే తినేసావా? కలిసి తిందాం అనుకున్నానే. ఆకలేసింది, తినేసా. ఏం కడుపు మార్చుకొని ఉండమంటావా? ఓకే ఓకే, సారీ, ఎందుకు కోపడుతున్నావు? తినడానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా? ఏదో తప్పు చేసినట్లు అడుగుతున్నావు. పడుకున్నావా వల్లి? నిద్రలో కూడా ఏ ముద్దొస్తున్నావే? వద్దులే, పొద్దున్నే కోపంతో కడుపు మీద కొట్టావు. ఈసారి ఆకలేస్తే చెంప మీద కొట్టినే కొడతావు. అయినా ముద్దొచ్చేస్తున్నావు వల్లి, ఎంత ముద్దుగా ఉన్నావు. బాయ్. అమ్మో, వద్దురే. వద్దురే, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. ఆనంద్, 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 కాఫీ. ఓకే. ఎలా ఉంది? బాగుంది, కానీ వేడిగా ఉంటే ఇంకా బాగుండేది. వేడి చేసి తీసుకొస్తా. పర్లేదు, చాలా బాగుంది. స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను. ఓకే. ఇంకా తాగాక స్నానం చేయండి. మీకు ఇష్టమైన టిఫిన్ చేశాను. లంచ్ బాక్స్ ఆఫీస్కి తీసుకెళ్ళి. ఓకే. ఏంటి పొద్దున్న షాకుల మీద షాకులు ఇస్తుంది? కొంప తీసి నైట్ నా బాధం తినేసిందా ఏంటి? ఏంటో ఈ ఆడవాళ్ళు ఎవరికీ అర్థమై చావరు.
ఏంటే పొద్దున్నే నువ్వు? రే అన్నయ్య, వదిన కాల్ చేసిందిరా. నీ ఇష్టాల గురించి మొత్తం తెలుసుకుంది. అవునా? లక్కీ ఫెలోరా నువ్వు. సరేలే, ఉంటానులే, బాయ్. సరేరా. యా. ఎవరు? ఎలా ఉన్నావు మిసెస్ ఆనందవల్లి? కంగారు పడుకో. మీ ఇంట్లో ఒప్పించావు, మా ఇంట్లో ఒప్పించడానికి నేను వెళ్ళాలి. అవును. పోనీ నేను రానా? ఇద్దరం కలిసి వెళ్దాం. వద్దు, నేనే వెళ్ళి ఒక 10 డేస్లో గుడ్ న్యూస్తో వస్తాను. ఓకే. ఓయ్, నేను వెయిట్ చేస్తుంటా. అయినా పెళ్ళైన వెంటనే ఎలా మారిపోతారు ఇలా? నేను పిచ్చోళ్ళ ఎదురు చూశాను, ప్రేమించాను, జీవితం మొత్తం నువ్వే అనుకున్నాను. కానీ నువ్వు ఛీ! అవన్నీ ఎలా నిజాలో ఇప్పటికీ ఎప్పటికీ నేను నీ సొంతం అనేది కూడా అంతే నిజం. ఐ లవ్ యూ. ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారని ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. రామరి, వెళ్ళిపోతాం ఇప్పుడే. ఇప్పుడు కాదు. ఎందుకు? మీ ఆయనంటే ప్రేమ, భయమా? మా నాన్న మన ఇద్దరం ఎక్కడున్నా వెతికి మరీ చంపేస్తారు. మరేం చేద్దాం? ఆనంద్ని విడాకులు అడుగుతాను. ఆ తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. పెళ్ళైన ఆ నిమిషమే చనిపోయాను. కానీ ఇప్పటికీ ప్రాణంతో ఉన్నానంటే కారణం నువ్వే. నన్ను వదులుకురా ప్లీజ్. అరే ఆన్నేసేన్రా. నేను చూసుకుంటా బావా, నువ్వు వదిలే. రేయ్, మీ ఓడొస్తున్నాడు రా. ఏంట్రా తాగుతావా? తాగు. అన్నా, నీ ఫ్రెండ్ చేసిన తప్పన్నా. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానన్నా. పెళ్ళైన తర్వాత నాకన్నా అదృష్టవంతుడు లేడనుకున్నానన్నా. ఇప్పుడేమో భయం వేస్తుందన్నా, ఎక్కడ దూరం అయిపోతుందా అని. మీ ఫ్రెండ్కి చెప్పండి అన్నా, వదిలేయమనన్నా. వదిలేయన్నా. తాగితే మధ్యలో ఈడుకోవాలా? అర్థం చేసుకోండి అన్నా. అయితే అయిందిలే గాని నీ సైటు మాత్రం భలే ఉందిరా. తినేవాడికే రుచి విలువ తెలుస్తుంది, తాగేవాడికే మత్తు విలువ తెలుస్తుంది, అనుభవించేవాడికే సుఖం విలువ తెలుస్తుంది. వాడికి తెలియని దాని గురించి ఎందుకురా వాడితో మాట్లాడతావు? రాయ్, తమ్ముడేదో మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా చూసుకోండి. లేదన్నా, ఏమని చెప్పండి. లక్కీ ప్లీజ్, నాకు ఇక్కడికి రావడం కూడా ఇష్టం లేదు. ఏదో నువ్వు ఫోర్స్ చేసావని వచ్చాను. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. చూడాలని వచ్చావు, చూసావు, ఇక వెళ్ళిపో. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని ఇంత దూరం వచ్చాను.
నిన్నిక్కడికి రమ్మన్నానంటే నిన్ను చూసి వెళ్ళిపోదామని కాదు, నీతో ఉండాలని, నీతో మాట్లాడాలని. నీకు మాట్లాడడానికి పెద్దగా మాటలు లేకపోవచ్చు, కానీ నేను చాలా మాట్లాడాలి. వింటావా ప్లీజ్? నీకు గుర్తుందా, ఆ రోజు భయంగా కాలేజీకి వచ్చాను. సీనియర్స్ అందరూ బయట ఆపి ర్యాక్ చేస్తున్నారు. ఏం చెయ్యాలో ఎలా రియాక్టలో తెలియలా. అప్పుడు నా భయాన్ని అర్థం చేసుకుని అక్కడి నుంచి నా చెయ్యి పట్టుకుని నన్ను పక్కకి తీసుకెళ్ళింది నా సీనియర్. ఐ స్టిల్ రిమెంబర్. అప్పుడే కలిగింది నాకు ఫస్ట్ లవ్ నీ మీద. ప్యూర్, క్లీన్, క్లియర్ లవ్. నీకేమో కోపం ఎక్కువ, నాకేమో నువ్వంటే పిచ్చి ప్రేమ. చాలా సిగ్గేసింది. ధైర్యం చేసుకుని నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి నీ వైపేసిన ప్రతి అడుగు వెనక కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్తో కొట్టుకుంటున్న నా గుండె చప్పుడు నాకింకా గుర్తుంది. ఐ ప్రపోజ్డ్ యూ. వి కిస్డ్ ఈచ్ అదర్. నాకింకా గుర్తుంది. యు వేర్ ఇన్ ఏ బ్లూ శారీ. అందంగా నా కోసమే పుట్టిన అమ్మాయిలాగా. 10 రోజుల్లో వస్తానని చెప్పి వెళ్ళావు. నిన్ను చూడకుండా, నీ గొంతు వినకుండా నా మనసు ఎంత మౌనానికి గురైందో నాకు తెలుసు. నీకు చెప్పినా అర్థం కాదు. అందుకే జానును పంపించాను. నీకు పెళ్ళైపోయిందని చెప్పారు. ఆ రోజు నేను ఎంత ఏడ్చానో నాకు ఆ 4 గోడలకే తెలుసు. భయంగా ఉన్నప్పుడు దగ్గరయ్యా, బాధనిచ్చి వెళ్ళిపోయావు. ఈ భయానికి, బాధకి దగ్గరై వాటిని దూరం చేయాలి. ప్లీజ్. ఇక్కడ కాదు. ఆనంద్, నీకు ఇష్టమైన వంట చేశాను. ఓకే, తిన్నాక ఎలా ఉందో చెప్పు. సరే. మ్. వల్లి, ఆ. ఆఫీస్ నుంచి త్వరగా వస్తాను. ఈవినింగ్ అలా బయటికి వెళ్దాం. మ్. బాయ్ బాయ్. హాయ్. క్యాబే, హేయ్, రా లోపలికి. రాహుల్ ఎక్కడ్రా? హాయ్. అదే వల్లి, నీ పెళ్ళికి రాలేకపోయాను. ఏయ్ రాహుల్, రావే. ఓకే ఫ్రెండ్స్. బాయ్ బ్రో. ఓకే అండి. బాయ్ డోంట్. మా ఫ్రెండ్ జాగ్రత్త మరి. ఓ డెఫినెట్‌గా బాగా చూసుకో. ఓకే, టేక్ కేర్ ఆఫ్ బాయ్. యువర్సెల్ఫ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. మీరంతా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఐ లవ్ యూ బ్రదర్. 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 బాయ్ 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 బాయ్. లైఫ్లో చాలా రోజుల తర్వాత బాగా ఎంజాయ్ చేశాను. అంతా నీ వల్లే. థ్యాంక్ యూ. వదలండి. ఎవరు మీరు? ఎవరు మీరు? ఎవరు మీరు?
ఎక్కడున్నాను? నన్ను తీసుకొచ్చారు. ఎవరు మీరు? ఎవరు మీరు? ఎవరు? ఎవరు మీరు? నేనెవర్నా ఇప్పుడు తెలుస్తుంది. లేపండ్రా. నాలుగు జోలికి వస్తావరా? ఓకే బాయ్. హాయ్ బ్రో. హాయ్. నేను మీకు తెలుసా? లేదు, తెలుసుకుందామని. వాట్? అదే తెలుసుకుందామని. నీ పక్క ఫ్లాటే. ఓ యా 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 యా, ఐ నో. ఏంటి, సాఫ్ట్వేరా? అవును బాస్, సాఫ్ట్వేర్. మీరేం చేస్తుంటారు? ఖాళీ. ఓ ఖాళీనా? అవును, సాఫ్ట్వేర్లో అమ్మాయిలు బాగుంటారంట. ఆషాఢంలో 1+1 ఆఫర్ లాగా ఒకేసారి ఇద్దరిని మీటింగ్ చేసినా ఫీల్ అవరంట. చూడు బాస్, సాఫ్ట్వేర్లో వర్క్ ఉంటుంది. బాగానే చేసావు అనుకో, ఎదిగే స్కోప్ కూడా ఉంటుంది. సాఫ్ట్వేర్ అంటే అమ్మాయిలు పూలు పల్లే కాదు, ఫైల్స్ గోల్స్ కూడా ఉంటాయి. ఊరుకోండి బ్రో. ఫైల్స్ అంటారు, క్లయింట్స్ని ఫూల్ చేస్తారు, పిల్లని తీసుకొచ్చి తల్లిని చేస్తారు. తెలీదా? ఓకే బాస్, నాకు ఆ ఛాన్స్ లేదులే. నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. బై ది వే, గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. పైకి వస్తావులే. మీరు రారా? ఇది గ్రౌండ్ ఫ్లోర్. మీ పరిచయం కోసం కిందకు వచ్చాను. యాక్చువల్లీ నేను పైకి వెళ్ళాలి. క్రాచ్ యూ లేటర్. అది క్రాచ్ కాదు, క్యాచ్. ఓకే బాయ్ బాయ్. ఆనంద్, ఈడేంటి ఇప్పుడు? సార్, మనకి వర్క్ ఎక్కువ ఉంది. 2 hours కూర్చుంటే డిస్కస్ చేసి కంప్లీట్ చేసేద్దాం. సార్, నాకు పెళ్ళయింది సార్. ఓ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యేసి వస్తాను. ఈరోజు నైట్ మొత్తం కూర్చుని డిస్కస్ చేసి ప్రాజెక్ట్ వర్క్ మనం కంప్లీట్ చేద్దాం. ఏమంటావు? ఓకే ఆనంద్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫ్రస్ట్రేషన్ మ్యాన్, బట్ అకార్డింగ్ టు హ్యూమన్ సైకాలజీ వాట్ ఐ సే మీకు దండం సార్. టైం అయింది సార్, వదిలేయండి సార్. నీకు దండం పెడతా సార్, నాకు పెళ్ళేయండి సార్, ప్లీజ్ సార్. ఓకే యూ కెన్ గో.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను సార్. Please. అమ్మయ్యా, శనిగాడు వదిలేడు. ఏంటి బే నీ గోలా? ఓ కాల్ చేసి దొబ్బుతున్నావు రాత్రి నుంచి. వల్లికి కాల్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఓ దీనికేనా? కంగారు పడకలే, తర్వాత కాల్ చేసి నీకు కాల్ చేయమని చెప్తాను. ఇప్పుడు చేయొచ్చు కదా. ఆహా సరే. పోనీ నువ్వు వల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమైందో తెలుసుకుంటావా? ఏ నేను పోరా, తర్వాత కాల్ చేస్తుందిలే, నీకు చేయమని చెప్తాను. చేయకపోతే నువ్వేం ఫీల్ అవ్వకురా, నేను వెళ్ళొస్తానులే. వల్లి, వల్లి, షర్ట్ వేసుకో. వల్లి, డోర్ ఓపెన్ చేయ. నేను వల్లి, వెళ్ళు. ఆ రూమ్లో ఉండు. ఓకే. ఏమైంది వల్లి? చాలాసేపు అయింది డోర్ తీయడానికి. నిద్రపోతున్నావా? స్నానం చేస్తున్నా. స్నానం చేస్తున్నావా? మరి స్వెట్ ఏంటి అలా ఉంది? ఏ వల్లి, ఏమైంది? వల్లి, అత్త మామయ్య వచ్చారా? నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవకు. ఏంటి ఈరోజు కొత్తగా మరి? ఏమైంది? ఏంటి వల్లి? నీకోసమే నేను కేక్ కుక్ చేశాను. ఎలా ఉందో నా చెప్పండి. కోసమా? ఫస్ట్ టైం కుక్ చేసావా? నువ్వే చేసావా? చాలా బాగున్నాయి. థ్యాంక్స్ వల్లి. వల్లి, ఇంటికి ఎవరైనా వచ్చారా? ఏమైంది? లేదండి, ఎవరు రాలేదు. ఓ ఓకే ఓకే, సరే వెళ్ళి. లేదు, ఖచ్చితంగా ఏదో జరిగింది. ఓకే, జాగ్రత్త. బాయ్. బాయ్. అవును కదా, మొన్న వాడు పక్క ఫ్లాటే అన్నాడు. వెళ్ళి కనుక్కుంటాను. యా. ఎవరు కావాలండి? ఒకసారి మీ ఆయన కలవడానికి వచ్చాను. సరే, లోపలికి రండి. ఓకే, కూర్చోండి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఏమండి, మీకోసం ఎవరో వచ్చారు. అమ్మా, ఆయన మా ఆయన. వేరే ఆయన లేరా? వేరే ఆయన ఏంటి? ఏ 10 మందిని చేసుకున్నాను అనుకున్నావా? అది కాదమ్మా. ఎందుకు వచ్చావు నువ్వు? అసలు ఎవరు నువ్వు? పో బయటికి. నా ఉద్దేశం. అమ్మా అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. ఇందా ఖర్చులు కొంచెం. ఓకే సార్, నమస్తే సార్. అవును, ఈ మధ్య కొత్తగా వచ్చారు అపార్ట్మెంట్లోకి? అపార్ట్మెంట్లోకి కొత్తగా సరే. ఎవరు రాలేదు సార్. ఎవరూ రాలేదా? రాలేదు సార్. ఒకసారి రిజిస్టర్ ఓపెన్ చేయి. అదిగో చూడండి. వీళ్ళు కాదు. సార్. ఒక 25 ఏళ్ళ వయసు ఉండి, కొంచెం తెల్లగా ఉండి, హైట్ 6 feet ఉండి ఎవరైనా వచ్చారా? అలాంటి వాళ్ళు ఎవరు రాలేదు సార్. రాలేదా? రాలేదు. అలా ఎవరైనా కనిపిస్తే నాకు ఫోన్ చేయి, ఓకేనా? ఓకే సార్, చేస్తాను. బాబు. ఆనంద్. ఆనంద్, సారీ టు సే దిస్,
యువర్ రిపోర్ట్స్ ఆర్ వెరీ బ్యాడ్. నువ్వు ఇలా ఆఫీస్లో ఖాళీగా ఉండకూడదు. లైఫ్లో వెనకబడిపోతావు. పరిగెత్తాలి, అప్పుడే ఏదో ఒకటి సాధిస్తావు. ఎవరు బాబు నువ్వు? మనుష్యులు. పుట్టినప్పటి నుంచి సత్యంత వరకు పరిగెడుతూనే ఉంటే ఆగేది ఎప్పుడు? ఎవరి కోసం, ఎందుకోసం? నాకు అర్థం కాలేదు. నీకు కావాలంటే లీవ్ తీసుకో, టైం మాత్రం వేస్ట్ చేయకు. నీకేంటి పనే కదా కావాలి? ఆగండి, పంపిస్తాను. ఎవడి జీవితం అలా తడవడం పర్వాలేదు, వీడికి మాత్రం వీడి పని అయిపోవాలి, డబ్బులు కావాలి. యాదవ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. వచ్చాడా? వస్త్రా నాకు. ఏ ఆనంద్, ఇప్పుడే కదా వచ్చావు, అప్పుడే ఎక్కడికి? మీరే కదా సార్ కావాలంటే సెలవు తీసుకోమన్నారు. నేను ఎంప్లాయీని కదా, మా బాస్ పాలసీ నేను ఫాలో అవుతా. ఓకేనా? మీ జాబ్ అయిపోయింది, వెళ్ళి చూసుకోండి. అక్కడే ఉంది, వెళ్ళి చూసుకోండి. వాట్ ద డక్. చిలిపి. డోర్ వేసుకోండి, మరి బరి తెగించామనుకుంటా. ఆనంద్, ఆనంద్, ఆనంద్. ఆనంద్, ఇక్కడ జరిగిన విషయాలేవి నువ్వు మా నాన్నతో చెప్పకు ప్లీజ్. ఆనంద్, కలలెన్నో కన్నా కన్నీటితో కనుమరుగైపోయా, వింతైన కథలో అంతే చిక్కని ప్రశ్నైపోయా. కదలని ఓ శిలలా కనిపించని ఓ వ్యధనైపోయా, ముసిరే ఈ నిశిలా మసకే మసినే నేనైపోయా. వీడనంటూ చేసిన బాసలు ఈనాడే కరిగిపోయే, వీడుకోలు పలుకుతున్న నా గుండె చెదిరిపోయే. కలలెన్నో కన్నా కన్నీటితో కనుమరుగైపోయా, వింతైన కథలో అంతే చిక్కని ప్రశ్నైపోయా.
ఆశలాలలో చేజారినా నా చెలియా నీవే కాదా రాయిగా నిలిచా పగిలిన గుడిలో నా ప్రేమే నీదే కదా చెప్పలేని సమాధానం వెతుకుతుంటే ఎలా చీకటైన ప్రయాణం ఆగదంటే ఎలా చక్కనైన జీవితం పొందటం నా కల చావుతోనే బ్రతకమంటూ విసిరినాదేవల కలలెన్నో కన్నా కన్నీటితో కనుమరుగైపోయా వింతైన కథలో అంతే చిక్కని ప్రశ్నైపోయా అడిగా అడిగా ఎంతో అడిగా అర్థం కాదా ప్రేమిలా తెలిపా తెలిపా ఎంతో తెలిపా నా ప్రేమే నీకై ఇలా పెద్దలంతా ప్రేమ యుద్ధం చేస్తూ ఉంటే ఎలా జీవితాన్నే కాల రాస్తే చూస్తూ ఉంటే ఎలా ప్రేమ బంధం ముంగిట తాళిబంధం నిలువున తాళిబంధం ముంగిట ప్రేమ బంధం కరుగున కలలెన్నో కన్నా కన్నీటితో కనుమరుగైపోయా వింతైన కథలో అంతే చిక్కని ప్రశ్నైపోయా ఆనంద్, నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. నా వల్ల కావట్లేదు. అయినా నీకు నచ్చింది చేస్తున్నప్పుడు నా పర్మిషన్ ఎందుకులే? అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నప్పుడు మనసులోని బాధ వాళ్ళతో చెప్పుకోకపోతే వాళ్ళకంటే మూర్ఖులు ఇంకెవరూ ఉండరు. జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరిని ప్రేమిస్తూ ఉంటాం. నేను కూడా కాలేజ్లో ఒకరిని ప్రేమించాను. మా నాన్నంటే భయంతో, మా వాళ్ళు కాదన్న ఒకే ఒక్క కారణంతో చెప్తే ఏం చేస్తారో అని ఆగిపోయాను. జీవితంలో ఓడిపోయాను. లేకపోతే నువ్వు చూపించే ప్రేమకి, నీకున్న ఓర్పుకి నేనెప్పుడు ప్రేమించేదాన్ని. మనసులో ఉన్నవాడి ముందు నువ్వు కట్టిన తాళి బరువు అనిపిస్తుంది. తెంచేస్తే నాన్న పరువు పోతుంది. ఆనంద్, మనం విడాకులు తీసుకుందాం. ఈ విషయం మా వాళ్ళతో నువ్వే చెప్పాలి. సరేలే, మన పర్సనల్ లైఫ్ ఇప్పటిదాకా మన పర్సనల్ లైఫ్ అనుకున్నా, కానీ నిజంగా నువ్వే దాన్ని పబ్లిక్ చేయమంటున్నావు. సరే సరే సరే. ఆనంద్, బాగున్నారా మావయ్య? ఒరేయ్, మీరు ఆగండ్రానే మాట్లాడతాను. అల్లుడు, అమ్మాయి ఎలా ఉంది? బాగానే ఉంది మావయ్య. ఏం రాలేదే? అదే మావయ్య, మీకు విషయం చెప్పాలి మావయ్య. నేను విడాకులు ఇస్తాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? పెళ్ళయ్యి ఎన్ని రోజులైంది?
ఏ రోజునైనా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చావా? అది చెప్దామని వచ్చాను మామయ్య. ఎంతో మంచివాడివని మా పిల్లనిచ్చి ఆస్తినిచ్చి పెళ్లి చేస్తే మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? ఏయ్! తప్పుకోండ్రా. ఎలా ఉందిరా పెళ్లి కూతురు? బాగానే ఉంది. అచ్చు నేను ప్రేమించిన అమ్మాయిలానే ఉంది. అవునా? అబ్బచా, ప్రేమించిన అమ్మాయిలా ఏంట్రా? ప్రేమించిన అమ్మాయే కదా. హే ఆగు చెల్లి. స్వాతి, స్వాతి ఆగు, ఆగు. నిన్నే. అంత ఇష్టమా తనంటే? జీవితంలో నేను ఏడ్చినా తనను మాత్రం ఏడిపించనే. అంత ఇష్టం తనంటే నాకు. ఏవండి, మజ్జిగ తీసుకోండి. కూతురు జీవితం నాశనమైపోయింది. ఊళ్ళో అందరూ వేలెత్తి నా వైపే చూపిస్తారు. ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తా. అన్నయ్య వాళ్ళని పిలిపించో. వచ్చారు తమ్ముడు. చూడండి తమ్ముళ్ళు, పరువు పోతే ప్రాణం పోయినట్టే. మన పరువు తీసిన వాడి ప్రాణం తీసేయండి. నా కొడుకు దొరికితే ఒక్క వేడికే వేసేయండి రా. నా ఇంటి బిడ్డను ఏడిపిస్తాడు రా వాడు. పదండ్రా. సారీ అమ్మా, సారీ నాన్న, నన్ను క్షమించండి. ఇదే నా కథ.
రా పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? ఆల్రెడీ అయిందిగా, మళ్ళీ ఎందుకు? నువ్వు కట్టు తాలి. పెళ్ళెందుకు? హ్యాపీగానే ఉన్నాగా. పోనీ రా వెళ్ళిపోదాం. రాను. మోసం చేస్తున్నాను అనుకో. నిజం చెప్పాలంటే నువ్వు మోసం చేసింది నేను కాదు. పెళ్లి చేసుకుందాం రమ్మన్నప్పుడు వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది నువ్వు. అయితే ఏమంటున్నావు? పెళ్ళొద్దు, ఇలాగే ఉందా, ఎంజాయ్ చేద్దాం. అలా ఉంటే నన్నేమంటారో తెలుసా? నేను అలాంటి దాన్ని కాదు. నీకోసం మా ఇంట్లో వాళ్ళని, నన్ను కట్టుకున్నోడిని కూడా వదిలేసి వచ్చాను. అంటే నువ్వు గ్రేటా? నిజం చెప్పాలంటే నీకంటే నేనే గ్రేట్. నీకు పెళ్ళయిందని తెలిసినా నీకోసం నేను ఎదురు చూశాను. వాడి పక్కలో పడుకున్నా నీకోసం నేనున్నాను. ఏమన్నావు? ఆనంద్ పక్కన పడుకున్నా, పక్కలో పడుకోలేదు. రెండిటికి చాలా తేడా ఉంది. ఆపవే నీ పద్ధతి వేషాలు. నాకు తెలీదా? పెళ్ళయిందంట, పని కాలేదంట. చెవులో ఏమైనా పూలు కనపడుతున్నాయా? పోవే. నా పేరు మీద ఉన్న పొలం మొత్తం నీ పేరు మీద రాశాను. ఎందుకు ఇప్పుడు మావయ్య? ఎప్పుడైనా మీకు చెందేదే. ఇది నా బాధ్యత కూడా. ఎప్పటికీ వద్దు మావయ్య, నేను డబ్బున్నవాడిని. నాన్న, అయినా మావయ్య, నేను పెళ్లి చేసుకున్నది మీరు సంపాదించిన ఆస్తి కోసం కాదు, మీ ఇంటి ఆడపిల్ల కోసం. ఇప్పుడు ఈ పేపర్లు తీసుకుంటే మళ్ళీ దగ్గర చులకనవుతాను మావయ్య. ప్రతి భార్య భర్తకు దొరకని ఆస్తి మావయ్య. ఒప్పుకోరు. నాకు ఈరోజు అర్థమైపోయింది. నన్ను పెళ్లి చేసుకున్నాడు విడాకులు అంటేనే వాడిని చంపబోయాడు. అలాంటిది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అంటే మనం లేచిపోదాం. బీచ్ దగ్గరికి వచ్చేసే. బాయ్. తమ్ముడు చంపేశా. మన బిడ్డని తనతో పాటు ఇంటి పరువుని తీసుకుపోవాలనున్న నా కొడుకుని సముద్రంలో కలిపేశా. నాకు బతికే అర్హత లేదన్నా. నాకు బతకాలని లేదు. నేను ఈ సముద్రంలోనే కలిసిపోతాను. ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నా కూతుర్ని ప్రేమగా పెంచాననుకున్నాను. కానీ తన ఇష్టాన్ని నాతో చెప్పుకోకుండా క్రూరంగా పెంచాననుకోలేదు. నేను చేసిన తప్పు వల్ల నా కూతురి జీవితం నాశనమైంది. నా అల్లుడికి నా మొహం చూపించలేను. ఊర్లో తలెత్తుకుని తిరగలేను. నన్ను చావుని అన్నయ్య. మావయ్య, మావయ్య, వదిలల్లుడు. ఏంటిది మావయ్య? నేను తప్పు చేశాను.
తప్పు మీరు చేయలేదు మావయ్య, తప్పు చేసింది నేను. తను నన్ను ఇష్టపడాలని తను వెనకే తిరిగాను కానీ ఎవరినైనా ఇష్టపడుతున్నావా, ఈ పెళ్ళి నాతో ఓకేనా అని అడగలేదు మావయ్య. మీరు ఒప్పుకున్న సంతోషంలో బల్లికి ఈ పెళ్ళి ఇష్టం అనుకున్నా. అప్పుడు చావాల్సింది మీరు కాదు, నేను చావాలి. అల్లుడు ఏంటిది? ఇప్పుడేం జరగలేదు మావయ్య. హ్యాపీగా ఉన్నప్పుడు పిల్ల చేయి ప్రతి ఒక్కడూ పట్టుకుంటాడు. అదే కష్టాల్లో ఉన్నప్పుడు ఆలోచించకుండా పిల్ల చేయి పట్టుకుంటాడు కదా, వాడిదే నిజమైన ప్రేమ. లక్కీ కష్టాల్లో వల్లిని వదిలేశాడు. అసలు తన మనసులోంచే మాయమైపోయాడు. ఇప్పుడు వల్లి మనసు పాలలా తెల్లగా ఉంది. నేను తన కోసం వెయిట్ చేస్తాను. మీ ఇద్దరం కలుస్తాం. అది మీరు చూడాలి మావయ్య. అల్లుడు నిజమైన ప్రేమ ఎప్పుడు శరీరాన్ని కోరుకోదు, మనస్సును కోరుకుంటుంది. దాని నైజం మోహం కాదు, త్యాగం అని తెలియజెప్పే నా ఈ కథే నాలో నిన్ను దాచాని.